హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం నివేదిక లెసన్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో తెలపడం జరుగుతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, ఓకేనా? సో ఎట్లాంటి క్వశ్చన్ వచ్చినా యూ కెన్ ఈజీలీ గెట్ అటెంప్టెడ్. ఓకే, నివేదికని మన ఇంగ్లీష్లో ఏమంటారంటే రిపోర్ట్ అని అంటారు. సో రిపోర్ట్ అంటే ఏంది? అధ్యయనం అంటే స్టడీ చేసినాక, హైపోథసిస్ చేసినాక రెండింటిని సేకరించి మనం ఒక రిపోర్ట్ అనేది తయారు చేస్తాం. ప్రతి ఒక్క ప్రాజెక్ట్లో ఒక ఈ విషయంని నువ్వు చేస్తున్నావు, ఒక ఇన్వెస్టిగేషన్ నువ్వు చేస్తున్నావు అంటే దానికి రిపోర్ట్ అనేది ఇంపార్టెంట్, కంక్లూజన్ పాయింట్ అనేది ఇంపార్టెంట్. ఆ రిపోర్ట్లో నువ్వు ఏమేమి చేసినావు, ఎక్కడెక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నావు, ఇవన్నీ ఉంటాయి. సో రిపోర్ట్ అనేది కీలక పాత్ర అనేది పోషిస్తుంది. ఇది ఒక లిఖితపూర్వకంగా సమర్పించే వేదిక. అంటే లిఖితపూర్వకంగా అంటే రైటింగ్తో ఉంటుంది. సో నువ్వు ఎక్కడి నుంచి చేసినావు, నీకు ఏమేమి బుక్స్ చూసి ఈ రెసిపీ అనేది చేసినావు అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫుడ్ రెసిపీ ఉంది, దానికి నువ్వు రిపోర్ట్ రైటింగ్ అనేది కంపల్సరీగా రాయాలి. రిపోర్ట్ రైటింగ్ అంటే దాన్ని ఎక్కడి నుంచి చేసినావు, ఏమేమి ఇంగ్రీడియంట్స్ చేసినావు, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, దాంట్లో ఏమేమి మసాలాస్ వేసినావు, ఇవన్నీ గురించి రిపోర్ట్ రైటింగ్ రాయడం అనేది కంపల్సరీగా చేస్తాము. ఏం చేస్తాము, ఎలా చేసినాము, ఓకే, ఎప్పుడు, ఏంటి, ఎలా, ఎక్కడ అనేది ఇట్లాంటివన్నీ భౌతికాంశాలుగా మీరు కంపల్సరీగా మెన్షన్ అనేది చేయాలి. నివేదికలో రకాలుగా ఉంటాయి. అంటే లిఖితపూర్వక నివేదిక ఉంటుంది. సో ఇందులో 3 ఉంటాయి అన్నమాట. సాధారణ జనాన్ని ఉద్దేశించి అధికారికాన్ని అందించే, అండ్ థర్డ్ వన్ వచ్చేసి సాంకేతిక నివేదిక. సో ఇట్లాంటి డిఫరెంట్ 3 టైప్స్ ఆఫ్ నివేదికలు అనేది ఉంటాయి. సో ఈ 3 టైప్స్ ఆఫ్ నివేదిక అనేది కంపల్సరీగా రాయండి. నెక్స్ట్, ఈ నివేదికలు 5 విధాలుగా ఉంటాయి. సో శాస్త్రీయ నివేదిక, ద్వారూప నివేదిక, సాంకేతిక నివేదిక, ప్రదర్శన నివేదిక, విమర్శత నివేదిక. సో ఈ 5 నివేదికలు కూడా మీరు నేర్చుకోండి. సైడ్ హెడింగ్స్. నివేదిక అని అంటే మహబూబాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తృతీయ సంవత్సరం విద్యార్థులు చదివి అలవాట్లు, అభ్యాసన సంస్కృతి మరియు పరిశీలన వ్యూహం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్గా చెప్పాలంటే మీ 6th సెమిస్టర్లో రీసెర్చ్ మెథడాలజీ అండ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది. ఆర్ఎం అండ్ పిఆర్ సబ్జెక్ట్ ఉంది. సో అట్లాంటప్పుడు మీకు ఒక ప్రాజెక్ట్లో కూడా మీరు చేసి ఉంటారు యాజ్ యు ఆర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. సో ఆ ప్రాజెక్ట్ చేసినప్పుడు మీరు రిపోర్ట్ రైటింగ్ అనేది కంపల్సరీగా రాస్తారు కదా. అంటే ఎక్కడి నుంచి చేసినావు, ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసినావు. సేమ్ లైక్ సిద్దిపేట జిల్లాలో ఉన్న వివిధ ప్రాంతాల్లో ఆదిమానవులు జీవరావణ అవేశాలను నుండి ఆధునిక వ్యక్తకలు వివేచిక వరకు ఉన్న చారిత్రక ఆధారాలపై సిద్దిపేట ప్రభుత్వ స్థానిక కళాశాల విద్యార్థులు సిద్దిపేట జిల్లా శాసనాలు అనే అంశంపై అభ్యాసం చేసి బృందం రాసి నివేదిక రూపొందించారు. అర్థమవుతుందా? సో ఒక ప్రాజెక్ట్ మొత్తం చేసినాక నివేదిక అనేది కీ రోల్ అనేది పోషిస్తుంది. నివేదిక అంటే ఈజ్ నథింగ్ బట్ రిపోర్ట్ రైటింగ్ అని అంటున్నారు. దట్స్ ఇట్ అబౌట్ ది నివేదిక. So this is all about the video, students. I hope that you have got clarity about this subject. If you are having any further doubts related to this video, you can comment down in the comment section. And coming back to the notes PDF, I have uploaded this notes PDF in a Telegram group. Just try to check out in the Telegram group for the notes PDF. Telegram group link is given in the description as well as the comment box. Okay, I hope everybody started their preparation. So if you're having any doubts, you can comment down. All the videos, important questions videos I have already uploaded. Just check out in our channel. So this is the thing, ma. If you like this video, then do like, share, comment and subscribe to our channel and share with all your friends and groups, because this video will be useful for them also. And let me know how you felt about this video, and all the very best for your examination once again, because rock in your exam, because you should score O grade or minimum A plus in your English, right? So see you all in next video, students. All the very best once again. Thank you so much.